హల్లెలూయా. దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. వెనకాల కూడా చైర్స్ ఉన్నాయి. నా ఎడమ ప్రక్కలో చాలామంది నిలబడి ఉన్నారు. మీకు చైర్స్ ఉన్నాయి, కూర్చోవలసిందిగా తెలియజేయుచున్నాను. ఈ రాత్రి మన మధ్యలో దైవజనులు, అపోస్తులు, భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా గొప్పగా వాడబడుచున్న దైవజనులు, ఆసియాల్లోనే 45,000 మంది కూర్చుని ఆరాధించే ఒక సంఘాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేసినారు. అది క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం, కర్ణాపురం. దైవజనులు పాల్సనయ్య గారు వస్తూ ఉన్నారు. మనమందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం గట్టిగా. హల్లెలూయా. దైవజనులు డాక్టర్ రాజ్ పాలయ్య గారు ఈ సమయంలో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించినారు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ఆ దైవజనునికి వారు సన్మానం చేస్తున్నారు. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఒక కన్నీటి ప్రవక్త, దాదాపు 20 గంటలు ప్రార్థనలో ఉండే దైవజనుడు ఈ కూటంలోకి రావడం మనందరికీ ఆశీర్వాదకరం. మరి దైవజనులు జయపాలయ్య గారు, అలాగనే పమ్మి డానియలయ్య గారు, వారి సంతానాన్ని దేవుడు బలంగా భారతదేశమే కాదు ఇతర దేశాలలో కూడా వాడుకుంటున్నారు. మరి ఈ సమయంలో రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెస్సీ పాల్ గారు, మరి వారిద్దరి కుమారులు కూడా దేవుని చేత వాడబడుచున్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఈ వరంగల్ పట్టణానికి, త్రినగరానికి రావడం ఆశీర్వాదకరం. ఇది చివరి రాత్రి, అద్భుతాల రాత్రి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు రాత్రి. ఈ రాత్రి మొట్టమొదటిగా దైవజనులు పాల్సనయ్య గారు వారు గ్రీటింగ్ చెప్పి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పెద్దగా చెప్పాలమ్మా. దేవునికి మహిమకరంగా జరగాలి కదా. జరిగినాయి కదా మీటింగ్స్, అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అతి పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యేసు ప్రభు వారికి యుగ యుగాలు చెందునుగాక. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన రాజ్ ప్రకాష్ పాలయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ మమ్మీ, వాళ్ళ అత్త, మామ. మరి మొన్న రోజు డాక్టర్ ప్రదీప్ నాకు ఫోన్ చేశారు. మీటింగ్స్ జోసఫ్ అయ్య గారు ఫోన్ చేశారు, అయ్యగారు రమ్మన్నారు, మీటింగ్లకు రండి అయ్యారు. బాగా వర్షం డాడీ హన్మకొండ అని చెప్పాడు. నేను చెప్పాను అదేం జరగదు అని చెప్పాను. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ సైతాన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు లీస్ట్లో ఉంటారు. దేవుని మహిమపరిచేవారు, దేవుని ఘనపరిచేవారు, దేవుని సువార్త బాగా ప్రకటించేవారు, పాటలు పాడేవాళ్ళంటే సాతాను గానికి ఏంటంటే మహాకోపం, చెడగొట్టేటోడు వాడు. అది వాడి ముందు వాతావరణంలో దూరుతాడు బాగా. నేను అదే ప్రార్థన చేసిన, 2 చేతులు ఎత్తి, ప్రభువా నీ దాసుని బాగా ఆశీర్వదించి అపవాదిగాడు యేసు నామములో పారిపోవును గాక అన్నాను. మళ్ళీ కాసేపు ఫోన్ చేసిన తర్వాత ఏం లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 రోజు, ఇది 4వ రోజు దేవుడు తన దీనదాసుని బాగా వాడుకుంటున్నాను. ఇలాగ యవనస్తులు దేవునిలో వాడబడ్డం. నా 40 సంవత్సరాలు నేను సేవ చేయబట్టి తెలంగాణ ప్రాంతం, అనేక ప్రాంతాల్లో మరి అనేక యవనస్తులు లేపబడాలని నేను బాగా ప్రార్థించినప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారిని దేవుడు వాడుకుంటున్నందుకు చాలా వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు వందనాలు. మా ప్రార్థనలో ప్రతిరోజు మీ కుటుంబం గురించి, మీ పరిచర్య గురించి ప్రార్థన చేస్తుంటున్నాను. వారు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే జోసఫ్ ప్రభాకర్ అయ్య గారికి, అక్కడ ఉన్న బ్రదర్కి కూడా, ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ ద్వారా ఇంకా అనేక రాబో తరంలో గొప్ప కార్యాలు చేయబోచున్నాడు, బలంగా వాడుకోబోచున్నాడు. అనేక యవ్వనస్తులు చాలా అవసరం ఈ రోజుల్లో. ముసలోళ్ళు అంటే సాతాను గాడు వాడుకొని ఇడిచిపెట్టాడు, కానీ యవనస్తులను పట్టుకోవాలి. అందుకోసానికే నరుడు యవన కాలములో
నా కాడి మోయిట మేలు గనక మీ పిల్లల్ని, మీ సతీమ్మని, మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. ఇంగ్లాండ్ దేశం పోయినప్పుడు వారు వదినే గారు మరి నాలో ఉండి పేరు పెట్టి పిలిచాడు. దేవుడు కృప అని పిలిచినప్పుడు వారు మమ్మల్ని భోజనాన్ని తీసుకెళ్లారు. అక్కడ ఇంగ్లాండ్లో దేవుడు నాకు అమెరికా పార్లమెంట్లో అవార్డు ఇచ్చినప్పుడు ప్రభువుని మాయంపరిచాను. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన కవి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకోవాలని. దేవుని ఆత్మ మన మధ్యలో నివాసం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దాసుని పిల్లలను బలంగా వాడుకోవాలని అందరం ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. లేచిలవన్నట్లయితే ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్, మైటీ జీసస్, కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత కృపగల మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయనా, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేయించున్నాను. ఇది 4వ రోజు ప్రభువా. నీ దాసుని 3 రోజులు బలంగా వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. పౌలు శీలలు పాటలతో ప్రార్థించినప్పుడు నాయన సంఖ్యలన్నీ విడిపోయినాయి ప్రభువా. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, వారి బంధకాలు తెగిపోయినట్టుగా నీ దాసుడు పాటలతో ప్రభువా, వాక్య పరిచర్యతో ఇదిగో నాయన ఇండియా దేశంతో పాటు అనేక దేశాలలో ప్రభువా బలంగా వాడుకోమడుగుచున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. తిమోతిలాగా బాగా వాడబడాలి ప్రభువా. వాడుకో ప్రభువా, వాడుకో నాయన. మంచి నీవు నూతన బలం ఎలీషా మీద కుమ్మరించిన ఆత్మను, అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మను కుమ్మరించండి ప్రభువా. సిస్టర్ మీద కూడా కుమ్మరించు, పిల్లలను ఆశీర్వదించు. పిల్లలు బలంగా ఒలివ మొక్కల వలె వాడబడాలి ప్రభా. సమయంలాగా పిల్లలను వాడుకోమడుగుచున్నాం తండ్రి. కమ్ హోలీ స్పిరిట్, మైటీ జీసస్. నీ దాసుని దీవించు నాయన, ఆశీర్వదించు, అభివృద్ధి చేయండి, ఫలింపజేయండి. తిమోతిలాగా వాడబడాలి ప్రభా. ఏ స్థలానికి వెళ్ళి నిలబడతారో మీరు నిలబడి ప్రభా అనేక కార్యాలు నీ దాసుల్లో ఉండి, దాసురాల్లో ఉండి, పిల్లల్లో ఉండి బలంగా వాడుకోవచ్చిన యవనస్తులందరూ బాగా వాడబడాలి, మారు మనసు పొందాలి. అనేక యవనస్తులు నీ వైపు తిప్పబడాలి ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ఒకసారి విగ్రహ చప్పట్లు కొడదామా సేవకుల నిమిత్తమై. I feel so blessed to have all the servants of God, and ముఖ్యంగా పాల్సన్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. Really a blessing. Thank you so much. Thank you. So Varangal, I really love you. నేను నిజంగా చెప్తున్నాను.